హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 23వ భాగాన్ని వినేద్దాం. రాఘవ్ వాళ్ళకిచ్చిన ధైర్యానికి తన మనసులో అతని మీద ఒక మంచి అభిప్రాయమే ఏర్పడుతుంది. అతనితో మాట్లాడాలి అనుకుంటుంది, కానీ అతను వెళ్తూ ఉంటాడు. ఓ అబ్బాయి ఆగు అంటూ అరుస్తుంది సీత. కానీ సీత మాటలు అతనికి వినిపించడం లేదు. రాఘవ్ మీతో కొంచెం మాట్లాడాలి అని మళ్ళీ ఇంకొక గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగి చూస్తాడు రాఘవ్. తను చూస్తే కాస్త కంగారుగా, అర్థం కాని అయోమయంగా అక్కడే నిల్చొని ఉంటాడు. ఏం అబ్బాయి అరుస్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నావు? అసలు ఎవరండి మీరు? అబ్బాయి అని మాట్లాడుతున్నారు. నేనేమైనా చిన్న అబ్బాయినా? సరే రాఘవ్ గారు, మీతో కాసేపు మాట్లాడచ్చా? ఇక్కడైతే కుదరదు. ఏదైనా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందామా? సీతకి నచ్చలేదు, కానీ అతనితో మాట్లాడాలి కాబట్టి సరే అని అంటుంది. డ్రైవర్తో చెప్తుంది, అన్న మీరు వెళ్ళిపోండి, నేను ఆఫీస్కి వెళ్తాను అని. ఇక సీత అతనితో పాటు అతని కారు ఎక్కుతుంది. ఇది మరీ బాగుంది మేడం, కాఫీ షాప్కి వెళ్దామన్నాను, కానీ నాతో పాటు నా కారులో రండి అని పిలవలేదు కదా. అంటే ఏంటి మీ ఉద్దేశం? మిమ్మల్ని ఫాలో అవుతూ మీ వెనక రమ్మంటారా? అలా కాకపోయినా మీరు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే మీతో పాటు వచ్చేవాని కదా. అంత ఆలోచన నాకు రాలేదులేండి. అయ్యో మేడం, జోక్ చేశాను, కాస్త నవ్వండి. దాన్ని జోక్ అనరు అని సీరియస్గా కూర్చుంటుంది సీత. ఏంటో నేను జోక్ చేస్తున్నాను, కానీ ఈమెకేం అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. అసలు నవ్వట్లేదు అనుకుంటాడు రాఘవ్. అలా ఒక కేఫ్కి తీసుకెళ్తాడు, తనని కాఫీ ఆర్డర్ చేస్తాడు. నాకు వద్దు అని అంటుంది సీత. అయ్యో రెండూ నాకేనండి, మీకు కాదు. మీకు కావాలంటే చెప్పండి, ఆర్డర్ చేస్తాను. అతను మాట్లాడే మాటలకి అతనితో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సీతకి. చెప్పండి మేడం, మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? ఏంటి మీరు? అయ్యో ఈ విషయం మాట్లాడడానికి ఇంత దూరం రావాలా? అదేదో అక్కడే అడగాల్సింది కదా. నీతో ఇలా కాదు అని మనసులో అనుకుంటుంది. చెప్పు రాఘవ్, దొంగతనాలు చేస్తూ ఉంటావా, లేకపోతే మర్డర్స్ కూడా చేస్తూ ఉంటావా అని సీరియస్గా అతని వైపే చూస్తూ అంటుంది. అయ్యో మేడం, ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను? నన్ను అందరూ అమూల్ బేబీ అని అంటూ ఉంటారు. ఇంకా నన్ను చూసి ఫ్లాట్ అయిపోయి నా కోసం, నాతో మాట్లాడడం కోసం వచ్చారనుకున్నాను. అయ్యో మీ మనసులో ఇలా అనుకుంటున్నారా అని తెలుసుంటే ఇంత దూరం తీసుకుని వచ్చేవన్నీ కాదు. అయ్యో బాబు, కల కరణం ఆపు. పగలు చూస్తే రాత్రికి కలలోకి వస్తావు. అయ్యో మేడం, అంత అందంగా ఉన్నానా? మీరు అలా పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. ఓరు దేవుడా, నేను ఏమి చెప్పినా సరే ఇతనికి ఎందుకు ఏదోలా అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నా అభిప్రాయం ఏంటి అంటే పగలు చూస్తే దడుచుకొని రాత్రికి దయ్యంగా కలలోకి వస్తారు అని. ఏంటి మేడం అలా కనిపిస్తున్నానా నేను? అదే కదా చెప్తున్నాను. ఆ రోజు కారు దొంగతనం చేసుకుని వచ్చారు, పోలీసులను చూసి దొంగలా దాక్కున్నారు. అప్పుడే అర్థమైంది మీరు ఒక దొంగ అని. ఏం చేయమంటారు చెప్పండి? చిన్న వయసులోనే అమ్మా నాన్న చనిపోయారు, తినడానికి తిండి లేదు. నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఆస్తి కావాలి తప్పనిస్తే. అనాథగా ఉన్నది అమ్మాయ అబ్బాయ అని ఎవరూ పట్టించుకోరు, ఎవరూ కూడా దగ్గరికి తీసుకోరు. వాళ్ళ డబ్బు ఖర్చు అవుతుంది కదా మాకు ఒక పూట భోజనం పెట్టడానికి. అలాగే మా బంధువులు కూడా అనుకున్నారు. అందుకే ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నాను. కానీ ఆకలితో ఒక చిన్న దొంగతనం చేశాను, అది కూడా కానిస్టేబుల్ జోబులో డబ్బులు కొట్టేశాను. అది ఒకటి నా జీవితాన్ని మార్చేసింది, నన్ను జైలుకి తీసుకుని పోయింది. ఇంకా తెలిసిందే కదా, అక్కడే ఫ్రీగా తిండి దొరికింది, చదువుకున్నాను. నేను వెళ్ళను బాబాయ్ అని బ్రతిమిలాడినా సరే వెళ్ళు అని నన్ను బయటికి తోసేశారు. 10 ఏళ్ల నుంచి ఏదైనా పని చేద్దామని తిరగని ప్లేస్ అంటూ లేదు. కానీ దొంగ అని ముద్రపడిన తర్వాత ఎవరు మాత్రం మాకు జాబ్ ఇస్తారు చెప్పండి? అందుకే ఈ పని చేస్తున్నాను. ఈ పని చేసి ఏదో వెనక వేసుకుని ఉన్నానని అనుకోకండి. దొరికింది దొరికినట్టు ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా సహాయం చేయడం నా ధర్మం. ఒకప్పుడు అదే సహాయం లేక నేను ఈ స్థితికి వచ్చాను. కాబట్టి మనం చూస్తూ చూస్తూ ఇంకొకరు బాధని మన బాధగా అనుకోకుంటే ఎందుకో నాకు పొద్దు గడవదు. అందుకే ఆ అమ్మాయిని చూసి బాధగా అనిపించింది. ఒక్కరికి హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. అనుకున్నా నేను దాని గురించి ఆలోచించను. నేనేంటో, నా బిహేవియర్ ఏంటో, నా మనసు ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఓకే, నేను ఏదైనా జాబ్ ఇస్తాను, చేస్తారా? ఏంటి మేడం, దొంగతో డీలింగ్స్ కుదుర్చుకుంటున్నారు అంటే ఏదైనా కన్నం వేసే ప్రయత్నం, లేకుంటే ఎవరైనా కొట్టే ప్రయత్నం చేయాలా? ఎలా కనిపిస్తున్నాను? ఏ మాట కూడా సరిగ్గా విని అర్థం చేసుకునే బిహేవియర్ నీలో అస్సలు కనిపించడం లేదు. ప్రతిదీ రివర్స్లో మాట్లాడుతున్నావు. అసలు నీతో ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తుంది సీత. ఏంటి మేడం ఇది?
నేను మీకు నచ్చాను అనుకోండి, ఇలా నాకు గడ్డాలు మీసాలు పెట్టి క్రియేట్ చేసి నా పక్కనే మీ ఫోటో పెట్టుకొని మరీ ఇంత క్లోజ్గా మనం ఉండడం ఏంటండి? ఒక్కసారి సేవ్ చేసినందుకు నన్ను భగవంతుడు అనుకుంటున్నారా, లేకుంటే మీ మనసులో నాకు చోటిచ్చారా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు రాఘవ్. ఒకటి మాత్రం చెప్పనా, నీకు అస్సలు బ్రెయినే లేదు, ఆలోచన అస్సలు లేదు. నిన్ను చూసింది ఆ ఒక్కరోజే, అలాంటిది నీ ఫోటో తీసుకున్నానా? లేదుగా. మరి నువ్వు ఈ ఫోటోలోకి ఎలా వస్తావు? అవును కదా, నేను ఎందుకు ఆలోచించలేదు? సారీ చెప్పండి. ఈయన మా వారు చనిపోయి 8 months అవుతుంది. ఆయన రూపురేఖలతో మీరు ఉండబట్టే మీతో మాట్లాడడానికి ఎంత దూరం వచ్చాను, అంతకుమించి ఏమీ లేదు. మీరు ఆ అమ్మాయితో మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీరు ఎలాంటి వాళ్ళో అర్థమైంది. అందుకే జాబ్ ఆఫర్ ఇచ్చాను. మీకు దొంగతనాలు చేయాల్సిన కర్మ లేదు, అలాగే ఇంటికి కణాలు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంటే ఏంటి, మీరు మీ వారు రూపంతో ఉన్నందుకు జాబ్ ఆఫర్ ఇచ్చారు, రేపు ఇలాగే ఉన్నానని పెళ్లి చేసుకోనంటే? నిన్ను చూస్తే ఇప్పుడే చంపేయాలనిపిస్తుంది. నాకు అసలు నీతో మాట్లాడాలంటేనే కష్టంగా ఉంది. అసలు ఇంత దూరం వచ్చి నీలాంటి వాడితో మాట్లాడేందుకు నా మీద నాకే చిరాగ్గా ఉంది. నేను వెళ్తున్నాను అంటూ పైకి లేస్తుంది సీత. అయ్యో మేడం, బిల్లు కట్టేసి వెళ్ళండి. ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తాను కదా, ప్రస్తుతానికి డబ్బులు లేవు. ఏదైనా దొంగతనం చేస్తే తప్పనిస్తే అప్పటి వరకు అప్పుగా డబ్బులు ఇవ్వండి అని అడిగేస్తాడు తనని. సీత మాత్రం సారీ చెప్పాడని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అతను అన్న మాటలకి ఏం అర్థం కాక బ్యాగ్లో ఉన్న డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది. మేడం, ఏదైనా అవసరం ఉంటే మా గల్లీకి రండి, నా పేరు చెప్పండి చాలు, మా ఇల్లు చూపిస్తారు అంటూ తనున్న గల్లీ పేరు చెప్తాడు. సీత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. పోలికలు ఒకటే, మనసు మాత్రం వేరు. అసలు వీడితో మాట్లాడి టైం వేస్ట్ అయిపోయింది నాకు అని అనుకొని తనను తానే తిట్టుకుంటూ వెళ్తుంది సీత. సీతకి అతని బిహేవియర్ నచ్చలేదు. ఇతనికి రావణ్ గారికి నక్కకి నాగలో కనుకున్నంత వ్యత్యాసం ఉంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారు, కానీ అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి దొరకడం కష్టం. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇతనితో మాట్లాడి టైం మొత్తం వేస్ట్ అయింది. ఆ టైం కాస్త వర్క్ మీద పెట్టుంటే వర్క్ కాస్త త్వరగా అవుతుందేమో అనుకుంటూ తనని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది సీత. ఆఫీస్కి వెళ్తుంది. చాలా చిరాగ్గా కనిపిస్తుంది. అప్పుడే తన దగ్గరికి కౌశిక్ వస్తాడు. ఏమైంది సీత, ఎందుకలా కనిపిస్తున్నావు? ఏముంటుంది అన్నయ్య, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కాక అమ్మమ్మ వాళ్ళు నా పెళ్లి టాపిక్ తీసుకొచ్చి నా మనసుని ఇంకా గాయపరుస్తున్నారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నా మనసులో రావణ్ గారికి తప్పనిస్తే ఇంకొకరికి స్థానమే లేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఒంటరిగా ఎన్ని రోజులుంటావు? ఈ సమాజంలో పోరాడాలంటే ఒంటరితనం పనికిరాదు. ఒంటరిగా ఉంటే రాబంధువులా పీకు తినే జనాలు నీ చుట్టూ చేరుతారు సీత. అందులో నువ్వు సంతోషంగా ఉండడం కోసం వాళ్ళు పడుతున్న ఆరాటం. మరి ఇప్పుడు నేను నిన్ను తప్పు పట్టడం లేదు, అలానే వాళ్ళని తప్పుడు పట్టడం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండే చూడాలని అనుకుంటున్నారు. నీ జీవితం సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఎందుకో నీకు తెలుసు కదా, ఎందుకంటే నువ్వు వాడు ప్రేమించిన అమ్మాయివి. దేవుడు మీ తలరాత ఎలా రాశాడు అనుకోవాలో, లేకపోతే విధి ఆడిన రాతలో రావణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోవాలో అర్థం కావడం లేదు. కానీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం. ఎంతోమంది మనీ లేని వాళ్ళని చదివిస్తున్నాడు తన సొంత డబ్బుతో. అది ఎవరికీ తెలీదు. పబ్లిసిటీ చేసుకోవడం కూడా ఇష్టం లేదు తనకి. కానీ ఎంతోమంది అమ్మాయిలకి అన్నగా మారి వాళ్ళకి ధైర్యాన్ని అందించాడు. అలాంటి రావణ్ తిరిగి బ్రతికొస్తే బాగుంటుంది అని నాకు కూడా ఉంది. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే చూడాలని నాకు కూడా ఉంది. కానీ ఏమీ జరగదని నాకు తెలుసు. అందుకే తల్లి, నేను కూడా ఆంటీ అంకుల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. పృథ్వీ గురించి నీకు తెలుసు కదా, పృథ్వీ బిహేవియర్ ఏంటో కూడా నీకు తెలుసు. నాకు తెలుసు పృథ్వీ గారు మంచివారు, నాకు తెలుసు. కానీ నేను ఒక మంచి వ్యక్తిగా చూశాను. తప్పనిస్తే నా భర్తగా ఎప్పుడు ఊహించలేదు. కొన్ని మన జీవితంలో ఊహించినవే జరుగుతుంటాయి. అన్నిటికీ మనం ఎదుర్కొని నిలబడాలి సీత. ఏంటో అన్నయ్య, మీరు ఎంత చెప్తున్నా సరే నా మనసు అందుకు అంగీకరించడం లేదు. అలాగే మీతో ఇంకొక విషయం చెప్పాలి అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తుంది తనకి. ఏంటి సీత, రావణ్ణి నాకెందుకు చూపిస్తున్నావు? అయినా వాడు ఎప్పుడు గడ్డాలు మీసాలు తీయనే, ఇదేంటి కొత్తగా ఉంది? నేను ఇంతవరకు చూడలేదు అంటూ ఆ ఫోటోలు క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అలాగే అక్కడ డేట్ కూడా ఉంటుంది. అవి కూడా ఈ రోజువే అని అప్పుడే అర్థమవుతుంది తనకి. ఏంటి సీత నువ్వు చెప్తున్నది? ఈరోజు ఇతన్ని నువ్వు ఫోటో తీసావా? అసలు ఎవరతను? మనిషిని పోలిన మనుషులు ఉంటారని తెలుసు, కానీ అలాగే ఉన్నాడు, నమ్మలేకపోతున్నాను. అవునన్నయ్య, నేను కూడా నమ్మలేదు. అందుకే తనని ఫాలో అవుతూ వెళ్ళాను. తనతో మాట్లాడాలి అనుకున్నాను. కానీ రావణ్ గారు అందరి దృష్టిలో గొప్ప వారైతే
ఇతను మాత్రం ఒక వేస్ట్ ఫెలో. ఆ అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అతనికి. జాబ్ ఆఫర్ ఇస్తాను అని అంటే, ఏంటి మేడం, ఎక్కడ దొంగతనం చేయాలో అని అడుగుతున్నాడు. అతనికి తన కాళ్ళ మీద నిలబడమే రాదు అని అనుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అసలు మొదటిసారి అనిపిస్తుంది ఒక వ్యక్తితో మాట్లాడితే ఇంత కోపం వస్తుందా అని. అతన్ని చూసిన తర్వాత నువ్వు ఇంత చెప్తున్నావంటే అతను ఎలాంటి వాడో అర్థమవుతుంది. అయినా సరే అతనితో నేను మాట్లాడాలి అని అంటాడు కౌశిక్. అతనితో మనం మాట్లాడడం టైం వేస్ట్ అన్నయ్య. అతని గురించి మనం పట్టించుకోకపోవడమే బెటర్. అలా కాదు సీత, ప్లీజ్, నేను ఒక్కసారి అతనితో మాట్లాడతాను. అతని గురించి నీకేమైనా తెలుసా? ప్లీజ్. అతని పేరు రాఘవ్. అతను ఒక చిన్న గల్లీలో ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అతని పేరు చెప్తే అతను ఇల్లు చూపిస్తారట. అన్నయ్య, మీరు కలవాలనుకుంటే ఆ గల్లీకి వెళ్ళి అతను కలవచ్చు. అంటే ఏంటి సీత, నువ్వు కూడా నాతో రావచ్చు కదా? లేదన్నయ్య, అతనితో ఒక్కసారి మాట్లాడినందుకే నా మీద నాకే కోపం వస్తుంది. అందుకే నేను అతనితో అస్సలు మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నాను. మీరు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి వర్క్ చేసుకోవడానికి వెళ్తుంది సీత. అలా ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ బాక్స్ తీసుకుని పృథ్వీ వస్తాడు. అప్పటికే టైం 1:30 అవుతుంది. ప్యూన్ లంచ్ తీసుకొచ్చాడేమో అనుకుని అక్కడ పెట్టి వెళ్ళు, నేను తర్వాత తింటాను అని అంటుంది. తర్వాత తినడానికి కాదు తీసుకొచ్చింది అనే మాట విన్న తర్వాత ఎదురుగా ఎవరున్నారో చూస్తుంది. తనని చూస్తూ నవ్వుతూ కనిపిస్తాడు. అయ్యో పృథ్వీ గారు, మీరేంటి ఇక్కడ? ఏంటి, రాకూడదా? రాకూడదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. నా ఉద్దేశం అది కాదండి, మీరెందుకు వచ్చారని అడుగుతున్నాను. అందుకే వచ్చాను. అందుకే వచ్చారా అంటే? ఎందుకంటే తమరు సరిగ్గా భోజనం చేయడం లేదని ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. అందుకే మేడం, ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అలాగే చెప్తూ ఉంటారులేండి, అది మనం పట్టించుకోకూడదు. అవును, అందుకే కదా తమరు తిండి కూడా మానేస్తున్నారు. నువ్వు చెప్పు, నువ్వే నర్సుగా పనిచేసావు కదా, నీకు తెలుసు కదా. నీకు ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చింది అనుకో, తట్టుకునే ఇమ్యూనిటీ కూడా ఉండలేదు. ఎందుకంటే తినడం లేదు కదా. ముందు నీ గురించి నువ్వు ఆలోచించి సీత. నువ్వు సంతోషంగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని సీతతో మాట్లాడుతున్న సమయంలో సీతకి ఇంటి నుంచి కాల్ వస్తుంది. ఏంటి, అమ్మమ్మకి హార్ట్ అటాకా అంటూ షాక్ అవుతుంది. వెంటనే పృథ్వీని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతుంది. వాళ్ళు వెళ్ళేసరికి హడావిడిగా డాక్టర్స్ లోపలికి తిరుగుతూ ఉంటారు. నేను చెప్పాను కదా సీత, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని. పెద్దవాళ్ళ విషయంలో ఎందుకింత నెగ్లిజెన్స్ చెప్పు. ఇప్పుడు మీరు ఆమెను పట్టించుకోకుండా ఉండబట్టే ఆమె హెల్త్ పాడైంది. ఆవిడ దేని గురించో ఎక్కువ స్ట్రగుల్ అవుతుందో. అసలే ఆమెకి ఆపరేషన్ జరిగింది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమె సిచ్యువేషన్ నేనేం చెప్పలేను. 24 hours గడవాలి అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోతారు. సీత వాళ్ళు మాత్రం బాధపడుతూ బయటే ఉంటారు. అలా 24 hours గడిచిన తర్వాత డాక్టర్ ఆమె సేఫ్ అని చెప్తాడు. కొన్ని గంటల సమయంలో ఆమె సృహలోకి వస్తుంది. సీతని కలవరిస్తూ ఉంటుంది. మీరందరూ బయట ఉండండి. సీత మాత్రమే ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె సీతతో ఏదో చెప్పాలనుకుంటుంది అని డాక్టర్ వచ్చి చెప్పడంతో సీత లోపలికి వెళ్తుంది. ఒకవైపు తనకి ఆందోళన కూడా ఉంటుంది. అమ్మమ్మ గారికి ఏమైనా జరుగుతుందేమో అని భయం మనసులో. సీతని చూసి నవ్వుతూ పలకరిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మ అని అంటుంది ఆప్యాయంగా సీత. సీత వైపే చూస్తుంది. ఎలా ఉంది అమ్మమ్మ అనే మాట నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో డాక్టర్లే చెప్పలేకపోతున్నారు. ఇక నేను మాత్రం ఏం చెప్తాను చెప్పు. నువ్వు సంతోషంగా ఉండాలి చూడాలనుకుంటున్నాను. అది ఎంత త్వరగా జరిగితే నేను కూడా అంత త్వరగా కన్ను మూయాలనుకుంటున్నాను. ఇదంతా మీ చేతుల్లోనే ఉంది సీత అని ఆమె సీత వైపే చూస్తుంది. సీతకి అప్పటికే అర్థమవుతుంది ఆమె దేని గురించి మాట్లాడుతుందో అని. చెప్పు తల్లి, నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు అని నాకు తెలుసు. నువ్వు ఒప్పుకుంటే పృథ్వీతోనే పెళ్లి జరిపించి నువ్వు సంతోషంగా ఉండడం చూసి కన్ను మూయాలని ఆశ. నా రావణ్ణి ఎక్కడికి వెళ్ళలేదు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు. తిరిగి మీ బిడ్డ రూపంలో వాడు మా ఇంటికి వస్తాడనే ఆశ నాకుంది అని ఆమె చెప్పడంతో సీత ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. ఏంటమ్మమ్మ, ఇది హాస్పిటల్ కాబట్టి అడుగుతున్నాను సీత, నా మాటకి నువ్వు ఒప్పుకుంటావా లేదా అని సూటిగా అడగడంతో ఏం చెప్పాలో తెలియని పరిస్థితి సీతది. కానీ ఒప్పుకోక తప్పడం లేదు. అలాగే పెళ్లికి ఒప్పుకుంటుంది సీత. ఇప్పుడైనా సంతోషంగా ఉండండి అమ్మమ్మ, దేని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకండి అని చెప్పి బయటికి వెళ్తుంది సీత. అప్పుడే పృథ్వీ లోపలికి వెళ్తాడు. ఏంటమ్మమ్మ, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందనుకుంటా. మీ కళ్ళలో సంతోషం కనిపిస్తుంది. సీత పెళ్లికి ఒప్పుకుందని తెలుస్తుంది. నిజమేనా అని పృథ్వీ అడిగిన మాటలు సీత చెవిలో పడతాయి. ఎందుకంటే తన ఫోన్ మర్చిపోయింది అక్కడ. ఫోన్ తీసుకెళ్లడానికి వెనక్కి తిరిగి వస్తుంది. అది గమనించిన వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు. సీత వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటుంది.
ఎందుకంటే వాళ్ళకి అడ్డుగా కర్టన్స్ ఉన్నాయి కాబట్టి. వాళ్ళకి సీత కనిపించదు. నిజం పృథ్వీ, నువ్వు ఈ ఐడియా ఇచ్చే వరకు మాకు తెలియలేదు తను ఇంత త్వరగా ఒప్పుకుంటుందని. ఇంటి దగ్గర తనని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ అవన్నీ పక్కకి పోయాయి. ఒక్క ఐడియాతో తన పెళ్లికి ఒప్పుకుంది. తను పెళ్లి చూడాలనే కోరిక తీరకుండా పోతానని అనుకున్నాను, కానీ అది మీ వల్ల జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు సీతని చాలా బాగా చూసుకుంటావని నాకు తెలుసు. మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అమ్మమ్మ గారు అతనితో చెప్తారు. సీత ఫోన్ తీసుకోకుండా బయటకు వచ్చేస్తుంది. ఏంటి, పృథ్వీ గారు యాక్షన్ చేయమని అమ్మమ్మ గారితో చెప్పారా? అంటే పృథ్వీ గారు నా ఎమోషన్తో ఆడుకున్నారు. పృథ్వీ గారు ఇలా బిహేవ్ చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి? పెళ్ళికి ఎందుకు అంత తొందరపడుతున్నారు? నాకు టైం ఇవ్వాలి కదా, నేను ఆ టైంలో ఒప్పుకోవాలి, అంతేకాని ఒక అమ్మాయిని బలవంతంగా ఒప్పించడం ఏంటి? మొదటిసారి పృథ్వీ గారి మీద ఎందుకో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది నాకు. అమ్మమ్మ గారి కోసం ఒప్పించారా, లేకపోతే ఇందులో ఆయన స్వార్థం ఏమైనా ఉందా అనుకుంటూ పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఏంటి సీత ఆలోచిస్తున్నావు? నీ మొబైల్ మర్చిపోయావు అంటూ తీసుకుని వచ్చి తనకిస్తాడు పృథ్వీ. అప్పుడే పృథ్వీకి కాల్ వస్తుంది. 1 minute అని పృథ్వీ పక్కకెళ్తాడు. ఫోన్ వస్తే నా ఎదురుగా మాట్లాడొచ్చు కదా, ఎందుకు అటు వెళ్తున్నారు అని తనకు సందేహం కలుగుతుంది. తను కూడా ఫోన్ పట్టుకుని తన వెనకే వెళ్తుంది. అది గమనించని పృథ్వీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏమైంది? మనం అనుకున్నది జరుగుతుందా ఏంటి? నేను అనుకున్న తర్వాత జరగకుండా ఉంటుందా? సీత పెళ్లికి ఒప్పుకుంది, మన ప్లాన్ సక్సెస్ అని పృథ్వీ నవ్వుతూ ఫోన్లో మాట్లాడతాడు. ఆ మాటలు సీత వింటుంది. అప్పుడే పృథ్వీకి సందేహం రావడంతో వెనక్కి తిరిగి చూస్తాడు. సీత అతనికి కనిపించకుండా పక్కనున్న పిల్లర్ వెనకకి వెళ్తుంది. అయినా నేనొచ్చి చెప్తాను కదా, ఎందుకు నీకు అంత టెన్షన్? సీత పక్కనున్నప్పుడు కాల్ చేస్తావు, లిఫ్ట్ చేయాలంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి సీత కూర్చున్న ప్లేస్కి వెళ్తాడు. అసలు ఏం జరుగుతుంది? పృథ్వీ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? అతనికి రిలేటివ్స్ ఎవరూ లేరు కదా, ఉన్నది వాళ్ళ అమ్మ మాత్రమే. అమ్మతో మాట్లాడినట్టు నాకు అనిపించడం లేదు. ఏంటి భగవంతుడా, ఏంటి నాకు ఈ శిక్ష? నా జీవితంలో ఏం జరుగుతుంది? సంతోషంగా ఉండాల్సిన లైఫ్ని కాస్త ముళ్ళబాటగా మార్చేశావు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలో అనుకోని మలుపుగా పెళ్ళి అనే బంధాన్ని తీసుకురాబోతున్నావు. అది కూడా నేను నమ్మిన వ్యక్తిని. కానీ అదే వ్యక్తిలో ఇప్పుడు నేను ఇంకొక కోణాన్ని చూస్తున్నాను. దానికి అర్థం ఏమిటి? ఇప్పుడు ఆ వ్యక్తిని నమ్మాలా, లేకపోతే అతన్ని పరీక్షించాలా? అర్థం కాని సందిగ్ధంలో పడేశావు అనుకుంటూ ఆలోచిస్తుంది సీత. అక్కడ ఉండకుండా బయటకు వచ్చేస్తుంది. ఎటువైపు వెళ్తుందో తనకే తెలియలేదు. అలా నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వెహికల్ని చూసుకోకుండా వెళ్తూ ఉంటుంది. ఏ అమ్మాయి ఆగు, ఎదురుగా బండి వస్తుంది కనిపించడం లేదా అనుకుంటూ ఒక వ్యక్తి తన చేయి పట్టుకుని స్పీడ్గా లాగుతాడు. కాస్తైనా బుద్ధుందా నీకు? చావాలనుకుంటే ఇంట్లో కాస్త చెప్పి రావాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు నడి రోడ్డు మీద వెళ్ళడం కాదు. నువ్వు చస్తే చచ్చావు. నీకు డాష్ ఇచ్చిన వాడు జైలు పాలవుతాడు. జైల్లో ఉన్నాను కాబట్టే జైల్లో ఎలా గడపాలో నాకు తెలుసు. నీకు ఏ కష్టం వచ్చిందో చావాలనుకుంటున్నావు, కానీ అదే వెహికల్లో కూర్చున్న వ్యక్తికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. నువ్వు చచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని అంటూ ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నాడు రాఘవ్. అప్పుడంటే కొంతమంది నీ వెనక పరిగెత్తబట్టి నేను నిన్ను సేవ్ చేశాను. ఇప్పుడు ఏమైంది నీకు? స్లోలోనే ఉన్నావా అంటూ తనని గట్టిగా గద్దించినట్టు అడుగుతాడు. సీత ఏమీ మాట్లాడకుండా అలాగే తన వైపే చూస్తుంది. నేను మాట్లాడుతుంటే నోట్లో ఏం పెట్టుకొని ఉన్నావు? ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పిచ్చి కాని పట్టిందా నీకు అని తిడుతూ ఉంటాడు. నాకు భర్తగా నటిస్తావా? ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని సీత నోటి వెంట వచ్చిన మాట అది అర్థం కాక రాఘవ్ తన వైపే అలాగే చూస్తాడు. ఏంటమ్మాయి, నీ భర్త చనిపోయాడని చెప్పావు కదా, ఇప్పుడు నేనెందుకు నీ భర్తగా నటించాలి? ఎన్ని కోట్ల డబ్బు వస్తుంది నన్ను నటించమంటున్నావు? ఏంటో జనాలు డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటారు. నువ్వు మంచి అమ్మాయి అనుకున్నాను, నువ్వు కూడా డబ్బు మనిషివని అర్థమవుతుంది. దొంగతనాలు చేయమంటే చేస్తాను. ఈ నటన అంటే నాకు రాదు. ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పడం అలవాటు నాకు. అలాంటిది నటించమని ఎలా అడుగుతావు? ఎవరైనా చూసుకోవమ్మా అని తనని తిడుతూ వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. తన చేయి పట్టుకుని ఆపేస్తుంది సీత. నీకు కావాల్సింది డబ్బు, నీకెంత కావాలో అంత ఇస్తాను అని చెప్తున్నాను కదా, ఎందుకు నా మాట పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఎక్కువ రోజులు నటించాల్సిన అవసరం లేదు. నిన్ను భరించాలంటే నాకు కూడా కష్టంగా ఉంటుంది. 1 నెల నాకు భర్తగా నటించు ప్లీజ్, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని మళ్ళీ ఆఫర్ చేస్తుంది సీత. ఇలాంటివి నా దగ్గర కుదరవు. ఎవరినైనా చూసుకో. ఆ అమ్మాయి కాబట్టి ఏమనకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ నాకెప్పుడు కనిపించకే అని తనని నెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఘవ్. తను ఎంత పిలుస్తున్నా వినడు, వెళ్ళిపోతాడు. మరి సీత ఆలోచన ఏంటి? మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.